As Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నాకు కొంచెం వీక్నెస్ వచ్చిందనమాట. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే కొంచెం బలంగా ఉండటానికి మంచి సప్లిమెంట్స్ రాస్తాం మీకు అని అన్నారు. అప్పటిదాకా నేను ప్రత్యేకంగా మల్టీవిటమిన్స్ కానీ ఇంకేమీ వాడలేదు. కాబట్టి అది ఆలోచించుకుంటా వచ్చాను. బలము మనకి దేని వల్ల కలుగుతుంది, ఆహారం వల్ల లేదంటే సప్లిమెంట్స్ వల్ల అని ఆలోచిస్తూ దేవుడే కదా మనకి బలం అని ఆలోచిస్తూ ఉంటే అది ఒక టాపిక్ లాగా నా మైండ్లో అప్పటికప్పుడే రూపుదిద్దుకుందనమాట. బలము నిజంగా దేవుడిది. ఎందుకంటే ఆయన నిర్గమకాండం 15వ అధ్యాయము 2వ వచనంలో ఆయన మోషే గారితో చెప్పిస్తారు కదా, దేవుని యొద్ద బలం ఉన్నది, ఆయనే నాకు బలము, ఆయనే నాకు గానం అని. అదేవిధంగా దినవృత్తాంతాలు 1వ గ్రంథములో కూడా యెహోవా సన్నిధిలో బలముంది, సంతోషం ఉంది అని చెప్తారు. అదేవిధంగా దేవుడు కూడా నా బాహుబలము చేత నేను మిమ్మల్ని జలరాశుల మధ్యలోంచి నడిపించాను అని చెప్తారు. చాలా చోట్ల ఆయన పాత నిబంధన గ్రంథంలో తన బాహుబలం గురించి ఎంతో విపులంగా మాట్లాడుతూ ఉంటారు. బలము నాదే అని ఆయన చెప్తారు. కాబట్టి దేవుని యొక్క బలము చేత ఒక జనాంగాన్ని ఏర్పరచుకుని అందులోంచి యేసుక్రీస్తు ప్రభువారు ఒక గోత్రంలోంచి ఆయన పుట్టారు. పాత నిబంధన పరిశీలిస్తే అలా ఉంది. మరి మనం కొత్త నిబంధనలు పరిశీలిస్తే అసలు మొట్టమొదటి సువార్తల్లో లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చెప్తూ శిశువు ఎదిగి ఆత్మలో బలము పొందుచుండెను అని ఉంది. అప్పుడు నేను ఆలోచించాను, శిశువు ఎదుగుతా బలం పొందాల్సింది శరీరంలో కానీ ఆత్మలో కాదు కదా అని అనిపించింది. కానీ అప్పటి నుంచే మొదలైపోయింది. యేసుక్రీస్తు వారు రాకకు ముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను మార్గము సిద్ధపరచడానికి, ఆయన త్రోవను సరళం చేయడానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చారు. ఆయన ఆత్మలో బలం పొందారని ఉంది. అదే మొదలన్నమాట. అంటే యేసుక్రీస్తు వారు తాను వెళ్ళిపోయిన తర్వాత ఆ నిర్గమం తర్వాత ఆయన ఇవ్వబోయే ఆత్మ ముందుగానే ఏలియా యొక్క ఆత్మ ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహానికి ఇచ్చారు. కాబట్టి ఆత్మలో బలమని అక్కడ చూసాం. అదే విధంగా అపోస్తలుల కార్యాలలో 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే మనం అక్కడ చూస్తాం కదా, శృంగారం అనే దేవాలయం మెట్ల వద్ద కూర్చున్న పుట్టుకతోనే కుంటివాడైన ఒక అతన్ని యేసు నామములోనే నువ్వు బలం పొంది లేచి నడువు అని యోహాను పేతురు మాట్లాడతారు. అప్పుడు వాడు లేచి నడుచుకుంటూ గంతులేసుకుంటూ దేవాలయంలోకి వెళ్తారు. అప్పుడు పరిసయ్యులు వాళ్ళని మధ్యలో నిలువబెట్టి మీరు ఏ నామము చేత ఏ బలము వల్ల ఇటువంటి కార్యం చేశారని అడుగుతారు. అంటే వాళ్ళు ఎటువంటి బలంతో కార్యం చేశారంటే దేవుని నామములో ఉన్న బలముతో వాళ్ళ కార్యం చేశారు. అదేవిధంగా మనము హెబ్రీలకు రాసిన పత్రిక 4:12 చూస్తే గనక ఒక అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. అదేంటంటే దేవుని వాక్యము సజీవమై బహుబలము గలదై రెండంచులు కలిగిన ఏ ఖడ్గము కంటే కూడా వాడిగలదై మన కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయములను తలంపులను శోధించుచున్నది. అంటే ఇక్కడ బలము కలిగింది ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం ఎంత బలం కలిగిందంటే ఏ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ కూడా దానికి సరిపోదు, అంత బలమైన దేవుని వాక్యం. అలాగే బలమైన దేవుని ఆత్మ ఆ శిశువులో ఎదిగింది అని రాశారు. దేవుని నామము బలమైంది కాబట్టి అద్భుత కార్యాలు చేశారు శిష్యులు. అదే విధంగా యాకోబు 5:16లో ఇంకొక మాట ఉంటుంది, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని ఉంటుంది. అంటే ఒక నీతిమంతుడు విజ్ఞాపన చేస్తే అది ఎంతో బలంగా ఉంటది అనమాట. మండు వేసవిలో ఒక రోజు నాకు ఇప్పుడు వర్షం కురిస్తే బాగుండని మా కోళ్ళు అంది. అంతే, సాయంత్రం కల్లా వర్షం కురిసింది. తను ఏం కోరుకుందో జరిగింది అని ఆశ్చర్యపోయాను. అంటే ఆ విధంగా మనఃపూర్వకమైన విజ్ఞాపన బహుబలంగా ఉంటుంది దేవుని సన్నిధిలో అని నేను ఎంతగానో సంతోషపడ్డాను. కాబట్టి మనం చూసుకుంటే ఈ 4 పాయింట్స్, ఆత్మలో బలం కలిగి ఉండాలి, దేవుని నామములో బలమెరిగి మనం కొన్ని అద్భుతాలు చేయగలగాలి. అదే విధంగా బలమైన సజీవమైన దేవుని వాక్యము మన హృదయాల్ని తలంపుల్ని శోధించాలి. అంత మాత్రమే కాకుండా నీతిమంతుని విజ్ఞాపన కూడా బహు బలంగా ఉంటుంది, ప్రార్థనా విజ్ఞాపనలు కూడా బలంగా ఉండాలి. ఇన్ని రకాల బలాలతో మనం ఒకే ఒక్క ఫైనల్ స్టేట్మెంట్ ఇవ్వగలం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13లో నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అని పౌలు గారు ఎంతో ధీమాగా చెప్పారు. మనం కూడా అలాంటి ధీమాని కలిగి నన్ను బలపరిచేది నా ప్రభు అయిన యేసుక్రీస్తే. తిమోతి గారు కూడా అంటారు, నా పక్కన ప్రభువు నిలిచి నన్ను బలపరిచాడు అని. కాబట్టి మనల్ని బలపరిచేవాని అందే సమస్తము మేము చేయగలమంటే మనం ఆత్మలో బలం పొందాలి, ప్రార్థన విజ్ఞాపనలో బలమైన ఆత్మ కలిగి ఉండాలి.
అదే విధంగా ఆయన నామముల బలమైన కార్యాలు మనం చేయగలగాలి. ఇట్టి బలమైనటువంటి ఆత్మ కార్యాలు విజ్ఞాపన కలిగి మనం అందరం కూడా దేవుని విశ్వాసులు, దేవుని పిల్లల్లాగా నన్ను బలపరచువానేంది, నేను సమస్తము చేయగలనని చెప్పగలగాలి. ఇటువంటి బలం పొందటానికి దేవుని ఒక్కసారి మనస్ఫూర్తిగా వేడుకోవడానికి తలలో ఉంచుతాం. ప్రేమమైడా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యము ద్వారా ప్రవ్వా నీ బలం ఎట్టిదో అనేది నేను వివరించడానికి సరిపోను గాని ప్రవ్వా, నాకున్న సమయ పరిధిలో కొద్దిగా చెప్పడానికి ప్రవ్వా నీ ఆత్మను నాకు దయచేశావు. బలమైన కార్యాలు మేము చెయ్యాలంటే బలమైన వాక్యం మాకు ఉండాలి, బలమైన విజ్ఞాపన, బలమైనటువంటి నీ యొక్క వాక్యము రెండంచెల ఖడ్గము కంటే వాడి అయింది కాబట్టి మేము నన్ను బలపరచువాని ఎందే సమస్తము చేయగలనని చెప్పడానికి నీ బిడ్డలందరికీ కూడా నీ బలాన్ని, నీ ఆనందాన్ని సంపూర్తిగా అనుగ్రహించమని నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.